హలో అక్వామన్ వాట్సాప్ వెల్కమ్ టు ద అక్వేరియం కాంపిటీషన్ రిజల్ట్స్. మీరంత ఎక్సైటెడ్ ఉన్నానో నేను అంతే ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. కాకపోతే చాలా పెద్ద పనే ఉంది, ఎందుకంటే 400 మంది దాకా పార్టిసిపేట్ చేశారనమాట. లాస్ట్ టైం 150 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తేనే దూల తీరిపోయింది. ఇప్పుడు 400 మందిని మనం చూసి అందులో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంకా ఫైనల్గా ఫిల్టర్ చేసి లాస్ట్కి ఇద్దరు విన్నర్స్ని సెలెక్ట్ చేయాలి. వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశాను, అది కూడా మీకు వీడియో మధ్యలో తెలుస్తుంది. అయితే చలో లెట్స్ స్టార్ట్, ఇంకా ల్యాగ్ చేయకుండా. ఓకే, ఇట్లా పెట్టాను స్టోరీ. అండ్ ఎవరిదైనా మిస్ అయి ఉంటే ఐమ్ రియలీ వెరీ సారీ. మిస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ అకౌంట్ అవ్వచ్చు స్టోరీ పెట్టి, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్లో స్టోరీ పెట్టారు కొంతమంది వాళ్ళ సెట్టింగ్స్ ఏమో మెన్షన్ చేయడం, నేను మెన్షన్ చేస్తున్నా కానీ కుడ్ నాట్ మెన్షన్ అని చెప్పి వస్తూ ఉంది. అండ్ నేను కూడా కొంతమందిని మిస్ అవ్వచ్చు, కొంతమందినే, మ్యాక్సిమం అందరినీ కవర్ చేశాను. ఒకవేళ అలా మిస్ అయి ఉంటే మాత్రం ఐఎమ్ రియలీ వెరీ సారీ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్ షో. ఓకే, ఇట్లా పెట్టాను. ఫస్ట్ అక్వేరియం కాంపిటీషన్ స్టార్ట్స్ నౌ, పబ్లిక్ క్లోజ్ ఫ్రెండ్స్ వద్దా ఇది అని చెప్పాను. ఓకే, ఫస్ట్ అక్వేరియం వచ్చేసింది. పవర్ ఫిల్టర్ వాడారు, ఓవర్ క్రౌడ్ అయింది. అండ్ దెన్ ఇంకో అక్వేరియం నైస్. ఓకే, అండ్ దెన్ ఇంకొక అక్వేరియం, ఇందులో గప్పీస్ ఉన్నాయి, మౌలీస్. బెటా ఫిష్ కూడా వేశారు బ్రో, బెటా ఫిష్ వేయద్ది ఫిషెస్తో. అండ్ దెన్ ఇంకొకటి నైస్, ఈ ట్యాంక్ కూడా బాగుంది, కలర్ స్టోన్స్. అండ్ దెన్ ఇంకొక ట్యాంక్ గోల్డ్ ఫిష్ టెట్రాస్ని మిక్స్ చేశారు అండ్ 2 ఓవర్ క్రౌడ్ అయింది. ఓకే, దెన్ ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట గోల్డ్ ఫిష్లో. ఎస్కే గోల్డ్ ఉంది, నైస్. కాకపోతే పవర్ ఫిల్టర్ ఉంది. పవర్ ఫిల్టర్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి గైస్. ఆ పవర్ ఫిల్టర్ అస్సలు మంచిది కాదు ఫిషెస్ని, అది బాగా సక్ చేస్తుంది అనమాట. సో కైండ్లీ ట్రై టు అవాయిడ్ ఇట్. ఓకే, నెక్స్ట్ గోల్డ్ ఫిష్ టైగర్ బాబ్స్ని పెట్టకూడదు. అండ్ దెన్ ఇందులో టర్టిల్ కూడా ఉంది. టర్టిల్ని అట్లా పెట్టద్దు ట్యాంక్స్లో, ఎందుకంటే దాని పూప్లో చాలా టాక్సిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ టాక్సిన్స్ వల్ల ఫిషెస్కి ఎఫెక్ట్ పడుతుంది, మళ్ళీ వాటికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో మ్యాక్సిమం కలిపి పెట్టద్దు. నేనేదో పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, అఫ్కోర్స్ నేను మిస్టేక్స్ చేస్తాను, మీరు మిస్టేక్స్ చేస్తారు. నన్ను మీరు కరెక్ట్ చేయండి, నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను, అట్లా అనమాట. సో మ్యాక్సిమం వీటిలో ఏదైనా తప్పులు కనిపిస్తే, బిగినర్స్ చేస్తున్నాయి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం నేను వాటిని చెప్తాను, మీరు అవి కరెక్ట్ చేసుకోండి. సో అట్లా అనమాట, ఎడ్యుకేట్ అవ్వండి. ఇంకా హాబీలో మీరు కంటిన్యూగా ఉండాలంటే మాత్రం మీరు పర్ఫెక్ట్గా పెంచితేనే అది అయిద్ది అనమాట. సో అండర్స్టాండ్, వాటికి కూడా ఒక పర్ఫెక్ట్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అన్నది అర్థం చేసుకొని పెంచితే అవి హెల్తీగా ఉంటాయి, మనకి మజా వస్తుంది అనమాట. సో ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాను ఇంకా. ఓకే ఓకే ఇక్కడ ఒక పాండ్ లాగా సెటప్ చేశాడు బ్రో అయితే, ఒక టబ్బుతో. కాకపోతే చాలా చిన్న ప్లేస్ అనమాట షార్క్స్కి. దెన్ బ్రో ఇది మరి బాటిల్, ఒక చిన్న బాటిల్. ఇది ఇట్లా అమ్ముతున్నారు ఈ మధ్య షాపింగ్ మాల్స్లో, ఇట్లా ఒక చిన్న ప్లాస్టిక్ రౌండ్ బాటిల్లో. అవి ప్లీజ్ కొనద్దు, కొంచెం పెద్ద ట్యాంక్ ఇవ్వండి. ఇక్కడ కూడా సక్ చేస్తుంది పవర్ ఫిల్టర్. నెక్స్ట్ గోల్డ్ ఫిష్తో అన్ని చిన్న చిన్న ఫిషెస్, అవి అట్లా ఫిన్స్ని డ్యామేజ్ చేయొచ్చు చూడండి. ఓకే, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్యాంక్ ఉంది, ఒక ప్లాంటెడ్ ట్యాంక్. ఓకే, ఇది బాగుంది, దీన్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిందనమాట, ఇప్పటిదాకా ఏది అవ్వలేదు. ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. వావ్ వావ్ వావ్, ఇది అదిరిపోయింది, సూపర్ ఉందన్నమాట. ఆ థీమ్ మొత్తం కంప్లీట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఆ రాక్స్ అది. ఓకే, దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. లెట్స్ గో. అండ్ దెన్ ఒక గప్పీస్ అవి ఉన్నాయి. ఓకే, ఇది ఓవర్ క్రౌడ్ అయింది. వాటర్ కూడా చాలా మురిగ్గా ఉన్నాయి, చూసుకో బ్రో, క్లీన్ చేయాలి. అండ్ దెన్ ఇది కూడా ఓవర్ క్రౌడ్ అయింది. ఓకే, వావ్, సన్ కార్నియర్ బర్డ్, సూపర్. దెన్ ఇదిగోండి ట్యాంక్లో గోల్డ్ ఫిష్లు, టైగర్ బాబ్స్ ఉన్నాయి. అసలు టైగర్ బాబ్స్ గోల్డ్ ఫిష్ వస్తే అస్సలు పెట్టకూడదు. అండ్ దెన్ ఒక ఫ్లోరాన్ ఉంది. ఓకే, నైస్, ఒక ప్లెయిన్ ట్యాంక్. కాకపోతే వాటర్ తగ్గాయి చూడు బ్రో, హీటర్ బయటకు వచ్చింది. అట్లా హీటర్ బయటకు వస్తే అది అప్పుడప్పుడు హీటర్ బ్లాస్ట్ అవుతుంది అనమాట, అది చూసుకో ఒకసారి. ఓకే, అండ్ దెన్ స్టూల్స్ మీద అట్లా అక్వేరియం పెట్టద్దు, పగిలే ఛాన్స్ ఎక్కువ. ఓకే, ఇక్కడ ఒక ప్లెయిన్ ట్యాంక్. నా ఫ్లోరాన్ చనిపోయింది, అందుకే నార్మల్ ఫిష్ వేసా. ఓకే బ్రో. అండ్ దెన్ ఇంకొక మళ్ళీ పవర్ ఫిల్టర్. బ్రో కొంచెం ఎడిటింగ్ తక్కువ చేసుకుంటే మాకు కనిపించేది, నువ్వేం చూపిస్తున్నావు. దెన్ ఇక్కడ ఫుల్ పవర్ ఫిల్టర్ సక్ చేస్తుంది, చాలా చిన్న ప్లేస్ ట్యాంక్కి. ఇది కూడా చాలా చిన్నది, ఓవర్ క్రౌడ్ అయిపోయింది.
ఓకే. ఇది చాలా పీస్‌ఫుల్‌గుంది. ఇది చాలా బావుంది. బావుంది. థీమ్ బావుంది. ఆ శివుని బొమ్మ అది మొత్తం అసలు సూపరుందనమాట. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ జేస్తున్నాను. నెక్స్ట్ బౌల్స్‌లో అయితే అసలు పెంచొద్దు. ఆ బౌల్‌లో దానికి మజా రాదు. దాన్ని చూస్తున్న మనకి మజా రాదు. ఒక ట్యాంకే తీసుకోండి. చిన్న ఒక మినిమమ్ 5 లీటర్స్ ట్యాంక్ ఉండేలాగా చూసుకోండి ఏ ఫిష్‌కైనా. అదే బెటా ఫిష్‌కైతే ఇంకా ఫిష్ బట్టి మీరు పెంచుకోవాలి. ఇది గూడా ఓకే. ఓకే. ఆస్కార్. కాకపోతే ఆ ఫిల్టరేషన్ జూసుకో బ్రో. అది అది బాగా సక్ జేస్తది. యెస్. అండ్ దెన్ ఇంకా 2, 3 ఆస్కార్స్ ఉన్నాయి. ట్యాంక్ సైజ్ చిన్నగయింది. కొంచెం పెంచాలి. ఓకే. బ్రో అన్ని బొమ్మలు పెట్టేసాడు. ఒక గోల్డ్ ఫిష్ ఉంది. నైస్. అండ్ దెన్ ఒక ఫ్లవరాన్. ఓకే. నైస్. దెన్ ఇంకొక ఫ్లవరాన్. అండ్ ఫ్లవరాన్‌కి బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టొద్దు. మాక్సిమం వైట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ దెన్ ఇది ఓకే. ఓకే. నైస్. మాక్సిమం బిగినర్స్ వచ్చారనమాట. నేను గూడా బిగినింగ్‌లో ఇట్లానే ఒక ట్యాంక్ సెటప్ జేసి, అందులో నచ్చిన ఫిష్ ఏసేసి, ఏం రిసర్చ్ జేయకుండా, మళ్ళా కలర్‌ఫుల్ కలర్ స్టోన్స్ ఏసేసి పెబుల్స్ అట్లనే సెటప్ జేసుకొని మురిసిపోయేవాడిననమాట. గంటలు గంటలు ఇంకా దాని ముందే కూర్చొని తినడం, దాని ముందే చదువుకోవడం అన్నీ దాని ముందే చేసేవాడిననమాట. ఓకే. ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిద్ది ఎవరి జర్నీ అయినా. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా రిసర్చ్ జేసి ఏ ఫిష్‌ని దేనితో పెట్టాలి, దానికి ఎట్లాంటి వాటర్‌లో పెట్టాలి అయన్నీ గూడా జూసుకుంటారు. ఓకే. వావ్! ఈ ట్యాంక్ గూడా బావుంది. కాకపోతే కొంచెం ఓవర్ క్రౌడ్ అయింది. ఓకే. నెక్స్ట్ ఓకే. నైస్. ఇక్కడ ఒక ప్లాంటెడ్ ట్యాంక్ లాగా ఉంది. కాకపోతే ఇలా సర్వైవ్ అవుతాయో లేదో తెలియదు. ఓన్లీ సాయిల్‌లో అట్లా ప్లాంట్స్. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఆస్కార్‌కి చాలా చిన్న ట్యాంక్ అది. నెక్స్ట్ ఒక బెటా ఫిష్ ట్యాంక్ ఉంది. ఓకే. నైస్. అండ్ దెన్ ఒక ఫ్లోరాన్ ట్యాంక్. అండ్ దెన్ ఇక్కడ ఒక జీబ్రా డానియోస్ ఇంకా టెట్రాస్ ఉన్నాయి. ఈ ట్యాంక్ చాలా బావుంది. అన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇట్లా ఓకే. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేశాను. అండ్ దెన్ బ్రో బాటిల్‌లో పెట్టేసాడు బ్రో అయితే. ఇట్లొద్దు బ్రో. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆ ఫిషెస్ సర్వైవ్ అవ్వవు. ఒక ట్యాంక్ తీసుకో. ఒక హీటర్, ఆక్సిజన్ ఫిల్టర్, స్పాంజ్ ఫిల్టర్ అలా పెట్టుకుంటే బెటర్. అండ్ దెన్ ఓవర్ క్రౌడ్. ఓకే. బెటా ఫిష్ బ్రీడింగ్ ట్రై చేస్తున్నాడు బ్రో. ఓకే. దెన్ ఇంకో బెటా ఫిష్. దెన్ బౌల్‌లో పెట్టొద్దు. అండ్ దెన్ ఇక్కడ ఒక ఫ్లవరాన్ ఉంది. నైస్. డార్క్ బ్లూ బ్యాక్‌గ్రౌండ్ పెట్టాడు. వైట్ అయితే బెటర్. ఓకే. అండ్ దెన్ 2 ఆస్కార్స్. ఓకే. గోల్డ్ ఫిష్. అండ్ దెన్ ఇది ష్రింప్స్ ఉన్నాయన్నమాట ఈ ట్యాంక్‌లో. ఓకే. ఇక్కడ ఓవర్ క్రౌడ్ అయింది. ఇది సక్ చేస్తుంది ఫ్లవర్. ఓకే. నైస్. బౌల్‌లో పెట్టాడన్నమాట బెటా ఫిష్‌ని. అదొక్కటి అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుండే. నైస్. ఫ్లవరాన్ అయితే బావుంది. మంచిగా గ్రూమ్ అయి ఉందన్నమాట. పర్ఫెక్ట్ హెడ్ సైజ్‌తో. దెన్ ఇక్కడ చాలా ఎక్కువ ఫిషెస్ అయిపోయాయి. ఓవర్ క్రౌడ్ అయ్యాయి. మళ్ళీ ఆ టెట్రాస్ గోల్డ్ ఫిష్ పెట్టారు. మళ్ళీ ఆ పవర్ ఫిల్టర్ కూడా సక్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఒక మాన్స్టర్ ట్యాంక్ ఉంది. ఆస్కార్స్ ఉన్నాయి. ఇంకా ప్యారెట్స్ ఉన్నాయి. ఓకే. బావుంది. ఇది కూడా బావుంది. అగ్రెషన్ కొట్టుకుంటున్నాయి 2. ఓకే. అండ్ దెన్ ఇది ఓవర్ క్రౌడ్ అయింది. ఇక్కడ ఇంకొక ట్యాంక్ ఉంది. ఒక ట్యాంక్. ఓకే. ఇంకో ట్యాంక్ ఉంది. ఆస్కార్స్ ఉన్నాయి. అరవానా ఉంది పెద్దది. ఓకే. నైస్. అది దుంకకుండా కూడా మొత్తం సెటప్ చేశాడు బ్రో. ఓకే. ఇది కూడా బావుంది. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. ఎక్కువ హడావిడి లేకుండా ఒక అరవానా 2 ఆస్కార్లు వేసాడు బ్రో అయితే. మళ్ళీ అట్లకి ఫిల్టరేషన్ అది కూడా ప్రాపర్‌గా సెట్ చేశాడు. నైస్. వావ్! ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇందులో అలిగేటర్ గార్ ఉంది. ఓకే. సూపర్. అలిగేటర్ గార్ పెరిగే కొద్దీ దానికి పెంచుతా వెళ్ళాలి ట్యాంక్ సైజ్ అనేది. ఓకే. ఇక్కడ మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు బ్రో అయితే. అండ్ దెన్ ఇంకొక ఫ్లవరాన్‌కి అన్ని కలర్ పెబుల్స్ వెనకాల అంతా బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టకూడదు. స్ట్రెస్‌కి గురైద్ది. అండ్ దెన్ అగైన్ పవర్ ఫిల్టర్, బకెట్. ఓకే. ఇది బావుంది. ఇది కూడా చాలా బావుంది. పీస్‌ఫుల్ థీమ్‌తో ఇది కూడా చాలా బావుంది ఈ ట్యాంక్. ఓకే. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. ఓకే. ఓకే.
ఓకే. ఇది గూడా బావుంది. ఈ ట్యాంక్ గూడా బావుంది. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. చాలా షార్ట్ లిస్ట్స్ అవుతున్నాయి. లాస్ట్ టైమ్ 150లో అసల ఇన్ని షార్ట్ లిస్ట్ గూడా అవ్వలేదనమాట. ఏదో నాకు జస్ట్ 2, 3 ట్యాంక్స్ అట్లా నచ్చాయి వాళ్ళకే ఇచ్చాను. ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి షార్ట్ లిస్ట్‌లు చూడాలింకా. వీళ్ళని సెలెక్ట్ పెద్ద పనే పెట్టుకున్నా చెప్పాలంటే. ఓకే. బౌల్స్‌లో అవాయిడ్ చేయండి. ఓకే. ఇక్కడ ఇంకొక ట్యాంక్ ఆఫ్రికన్ సిగ్లెట్స్‌ని, సౌత్ అమెరికన్ సిగ్లెట్స్‌ని మిక్స్ చెయ్యొద్దు. అది లాంగ్ టర్మ్‌లో సేఫ్ కాదు. ఎప్పుడో అప్పుడు అగ్రెషన్ చూపించుకుంటాయి, కొట్టుకుంటాయి పక్కా. ఓకే. 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 ఇక్కడ బౌల్స్‌లో అయితే పెంచొద్దు. వావ్! ఈ ఎర్రవన్ అయితే చాలా బావుంది. ఆ ఫిల్టర్ ఏం ప్రెషర్ ఎక్కువ లేదు గదా! చూసుకోండి. ప్రెషర్ లేకుండా చూసుకోండి మాక్సిమం. స్పాంజ్ ఫిల్టర్ వాడితేనే బెటర్. ఆ స్పాంజ్ ఫిల్టర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా గూడా చాలా పెట్టుకొని ఉంటదనమాట. గోల్డ్ ఫిష్ ఉంది. ఓకే. 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 బల్బ్ పెట్టేసాడు బ్రో లోపల. ఓకే. నైస్ గప్పీస్ ఉన్నాయి. ఓకే. ఓకే. వావ్! ఈ ఆస్కార్ అయితే చాలా బావుంది. మళ్ళీ ఆఫ్రికన్ సిగ్లెట్స్‌తో మిక్స్ చేసాడు బ్రో అయితే. అంత మంచి రిజల్ట్ ఇవ్వదు లాంగ్ టర్మ్‌లో. దెన్ బౌల్ గెయిన్. ఓకే. ఓకే. బ్లూ బ్యాక్‌గ్రౌండ్ పెట్టాడు బ్రో. స్పాంజ్ ఫిల్టర్ కనిపించట్లేదు. ఓన్లీ ఆక్సిజన్ స్టోన్ ఉంది. బ్రో ఫిల్టరేషన్ చాలా మస్ట్ అనమాట ఫ్లోరాన్‌కి. అదొకటి చూసుకో. అండ్ పెబెల్స్ ఎయ్యకపోతేనే బెటర్. అండ్ దెన్ ఆ బ్లూ బ్యాక్‌గ్రౌండ్ కంటే గూడా వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే బెటర్. ఓకే. వావ్! ఇది గూడా బావుంది. చిన్న ఒక మంచి ప్లాంటెడ్ ట్యాంక్ అనమాట. మంచిగా ఆక్వాస్కేప్ చేసి పెట్టుకున్నాడు బ్రో. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. లెట్స్ గో. ఓకే. హనీ గొరామిస్ కాకపోతే స్ట్రెస్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. 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 బౌల్. వావ్! వావ్! ఈ ఫ్లోరన్ అయితే అసలు అదిరిపోయిందనమాట. సూపర్ ఉంది. చాలా పెద్దగా బావుంది. ఫ్లోరన్ బావుంది. కానీ ట్యాంక్ అయితే నాకు అసలు ఏం కనిపించట్లేదు. మరి ఒక్క సెకండ్ తీసాడు బ్రో వీడియో. ఓకే. గోల్డ్ ఫిష్‌లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక ఫ్లోరన్ వచ్చింది. అట్లా స్టమక్ అట్లా బల్జే ఉంటుంది. అది ఎందుకో అర్థం కావట్లేదు. కాకపోతే మొత్తం ప్రాపర్ సెటప్ చేసాడు. షార్ట్ బాడీ ఫ్లోరాన్ కదా ఇది. ఓకే. నైస్. ఇది కూడా బాగుంది. ఓకే. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. లెట్స్ గో. దెన్ ఇంకా ఫ్లోరాన్ ఇంకా స్పీడ్గా వెళ్ళాలి. ఎందుకంటే మనకి చాలా లెంత్ అయిపోతుంది. లాస్ట్ టైం 55 మినిట్స్ వీడియో అయిందనమాట. అప్పుడే చాలామంది అన్నారు బ్రో కొంచెం ఫాస్ట్గా చెప్పాల్సిందని చెప్పి అందుకే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నైస్ ఓవర్ క్రౌడ్ అయింది. అండ్ దెన్ ఇక్కడ ఏంజిల్స్ ఉన్నాయి. ఈ టైగర్ బాబ్స్తో మ్యాక్సిమం టెట్రాస్ ఇంకా వేరే బార్బ్స్ వెరైటీ పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే అవి చాలా డేంజర్ రౌడీస్ అనమాట అవి. చూసుకోవాలి. ఏంజిల్ ఫిన్ని పీకే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఓకే. ఈయననే 2 ట్యాంక్స్ పెట్టాడు అనుకుంటా. దాని తర్వాత ఇంకొకటి వచ్చింది. ఒక స్టోరీకి ఒక ట్యాంక్ పెడితేనే మనం కవర్ చేయగలుగుతాం. లేదా నాకైతే ఇంకేం కనిపించట్లేదు. వెళ్ళిపోతున్నా పక్కకి. అదిగోండి ఇతనే ఇంకొకటి కూడా పెట్టాడు అనమాట. ఒక ఆస్కార్ ఉంది. ఒక ఎరవనా ఉంది. ఓకే. అండ్ దెన్ బెటర్ ఫిష్. ఓకే. వావ్! ఈ ట్యాంక్ కూడా బాగుంది. దీన్ని కూడా నేను షార్ట్ లిస్ట్ చేస్తున్నా. ఓకే. నైస్. ఆఫ్రికన్ సిగ్లెట్స్తో సూపర్ ఉందన్నమాట ట్యాంక్ మొత్తం. ఓకే. లెట్స్ సీ అనదర్. ఇదిగోండి ఇక్కడ ఒక ఫ్లోరాన్ ఉంది. ట్యాంక్ వాడలేదు బ్రో అయితే ఒక టబ్ వాడాడనమాట. నైస్. అండ్ దెన్ ఒక పెద్ద శంకుం పెట్టేశాడు బ్రో. బ్రో అసలు ఎందుకు బ్రో శంకుం? అవి ఏం చేస్తాయంటే ఫ్లోరాన్స్ ఇట్లా గీసుకొని డ్యామేజ్ చేసుకుంటాయి వాటిని అవే. నెక్స్ట్ 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 ఇందులో ఏం ఓకే. బ్రీడింగ్ బ్రో బ్రీడింగ్ చేస్తున్నాడు. బెటా కలెక్షన్ ఇన్స్పైర్డ్ బై రఘురామ్ రాజా అంట. థ్యాంక్ యూ బ్రో. కాకపోతే చూసుకో కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేలాగా చూసుకో వాటికి కూడా. వావ్! ఒక పెద్ద అలిగేటర్ గారు ఉంది. సూపర్ సూపర్ నైస్. కానీ వాటర్ ఎందుకు అంత తక్కువ ఉన్నాయి?
క్లీన్ చేస్తున్నాడు అనుకుంటే జస్ట్ 7 మంత్స్ అంట. ఓకే, సూపర్. ప్రస్తుతానికైతే ఈ ట్యాంక్ సరిపోతుంది దీనికి. కాకపోతే ట్యాంక్ సెటప్ క్లీన్ చేస్తున్నప్పుడు వీడియో పెట్టేశాడు బ్రో. ఓకే, నెక్స్ట్. ఓకే, ఫ్లవర్ ఆన్. నెక్స్ట్. వావ్, వావ్, ఇది ఈ ట్యాంక్ కూడా బాగుంది. ఇట్లా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఫిషెస్ కూడా 3 ఉన్నాయి. సూపర్. కాకపోతే ట్యాంక్ సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉండాలేమో అనిపిస్తుంది వాటికి. లేకపోతే పర్ఫెక్టే ఉందనుకుంటే దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంది. ఓకే, లెట్స్ గో ఫర్ అనదర్ ట్యాంక్. ఓకే 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 ఫ్లవర్ ఆన్. నెక్స్ట్. ఇంకండి ఇక్కడ కూడా అసలు ఫుల్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. లేదు, ఇంకా ఇంకా ఇది నాకు తెలిసి ఈజీగా ఇంకో 2 ట్యాంక్స్ తీసుకొని సెటప్ చేయొచ్చు చిన్న ఫిషెస్ని. ఈ టెట్రాస్, గోల్డ్ ఫిష్, ఏంజల్స్ అట్లా మిక్స్ చేసేసాడు బ్రో చిన్న ట్యాంక్లో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, ఇది కూడా నెక్స్ట్ నెక్స్ట్. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న డ్రాఫ్ వెరైటీలో ఒక చిన్న ఫిష్ ఉంది. మ్యాక్సిమం దుంకకుండా చూసుకో బ్రో. అవి అసలు ఎంత పగడ్బందీగా పైన ప్లాన్ చేసినా కూడా ఇది దుంకేస్తే అట్లా దుంకకుండా చూసుకో. ఇక్కడ బాటిల్ని కట్ చేసి పెట్టేసాడు బెటాని. అట్లా వద్దు, కొంచెం ప్లేస్ ఈ బెటాకి. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ ఆస్కార్స్, ఓకే సారీ, షార్క్స్ ఉన్నాయి. షార్క్స్ చాలా చిన్న ట్యాంక్. ఓకే, ఇది కూడా ఓకే. కాకపోతే ఆ ఆఫ్రికన్ సిగ్లెట్స్ మధ్యలో ఉండి తర్వాత ఎస్కే గోల్డ్, అది కరెక్ట్ కాంబినేషన్ కాదు. దెన్ వావ్, ఇక్కడ ఒక బ్లాగర్ వచ్చేసాడు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా ఇంటికాడ చక్కగా తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే పెట్టేసాను. సెటప్ అయితే చేసుకుని చూపిస్తాను. ప్లస్ బాక్స్ కూడా దానికి అంటే లైటింగ్, ఆక్సిజన్ పంప్ పెట్టడానికి చూపిస్తాను. అది ప్లాంటెడ్ సెటప్ అంటే సాయిల్ అంతే. ఈ ఫ్రెండ్స్ ఇదే అయితే సెటప్ శాండ్. నెక్స్ట్ యూట్యూబర్ లైన్ లో ఉన్నాడు, మొత్తం బ్లాగింగ్ చేసేసాడు. స్టోన్స్ ఇస్తా. శాండ్ అయితే కన్స్ట్రక్షన్ సాయిల్. ఇదైతే ముందే కడిగేసి పైన ఆరబెట్టా. దాని తర్వాత జల్లెడ పెట్టేస్తా. దాని తర్వాత ఫైన్ గా అయింది సాయిల్ అయితే. సాయిల్ ఫైన్ గా అయిన తర్వాత నిన్న నైట్ అయితే సాయిల్ వేసేసా. దాని తర్వాత వాటర్ బాయిల్. ఈ రోజు ఇప్పుడు 10 minutes ముందు అయితే వాటర్ పోసా. చూడండి అసలు వాటర్ తో అసలు డిమ్ ఇట్లా అవ్వాలి. ఎందుకంటే నేను ఈ ర్యాపర్ వేసా. ర్యాపర్ కట్ చేసుకొని ట్రాన్స్పరెంట్ ర్యాపర్ వేసి 2 to 3 ర్యాపర్స్ దాంట్లో వాటర్ పోసా. వీడియో నచ్చితే లైక్, ఫాలో, షేర్, సబ్స్క్రైబ్. మా బాబాయ్ బ్రో యాస్టీస్ మనలాగే బ్లాగింగ్ తీసాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా సబ్స్క్రైబ్ కూడా అని చెప్పేసాడు. మ్యూజిక్ అయితే ప్లీజ్ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే నైస్. ఇదే అంట ట్యాంక్. ఇదే అనమాట మనోడు సెటప్ చేసింది. కానీ పవర్ ఫిల్టర్ ఒకటి పెట్టావు బ్రో. పవర్ ఫిల్టర్ పెట్టద్దు, మ్యాక్సిమం స్పాంజ్ ఫిల్టర్ పెట్టు. స్పాంజ్ ఫిల్టర్ సరిపోతుంది. అక్కడ పవర్ ఫిల్టర్ అట్లని కంటిన్యూస్గా సక్ చేస్తూ ఉంటుంది కాబట్టి నీ ఫిషెస్ చనిపోతూ ఉండే ఛాన్స్ ఉంది రోజు రోజుకి. నెక్స్ట్ మళ్ళీ పవర్ ఫిల్టర్. చాలా స్ట్రెస్లో ఉంది ఫ్లవర్ ఆన్. అస్సలు వాడద్దా పవర్ ఫిల్టర్. ఫస్ట్ తీసే బ్రో. అండ్ ట్యాంక్ కూడా చాలా చిన్నగా అయిపోయింది. ఓకే, అండ్ బాగు, ఇది బాగుంది. మంచిగా పీస్ఫుల్, మంచిగా ప్లాంట్స్ సెటప్తో చిన్న చిన్న ఫిషెస్ వేసి ఇది కూడా బాగుంది. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. ఓకే, లెట్స్ సీ వాట్ వీ హ్యావ్. ఓకే 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 ఓహో, ఫ్యాన్ పేజ్ రఘురామ్ రాజా అని పెట్టాడు మనోడు. యాస్టీస్ రీల్లో వీడియో ఎత్తేసాడు అనమాట బ్రో. అయితే నేను మరీ అంతలా కనిపిస్తున్నానా? ఇది కావాలని పెట్టాను అనమాట. ఇట్లా చాలామంది చేశారు. కాకపోతే ఇది తీసుకున్న ఊరికే ఇట్లా ఎగ్జాంపుల్గా. అండ్ నేను ఇప్పుడు విన్నర్స్లో కూడా వాళ్ళకు ఒకసారి వీడియో కాల్ చేసి ఆ ట్యాంక్ వాళ్ళ దగ్గరే ఉందా, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారో చూసే గిఫ్ట్ అనేది ఇస్తానమాట. ఎందుకంటే ఇట్లా పెట్టారు, చాలామంది ఇట్లా పెట్టారు. నేను మిస్ అయ్యి కూడా వాళ్ళది పెట్టేయచ్చు. వాళ్ళు అట్లా ట్యాంక్స్ ఎక్కడన్నా రికార్డ్ చేసి పెట్టేయచ్చు కదా. సో అదొకసారి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఫ్యాన్ పేజ్. ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఇంకో ట్యాంక్ ఉంది. ఓకే,
టర్టిల్స్ కూడా ఒక టర్టిల్ కూడా పెంచుతున్నాడు బ్రో అయితే. ఓకే సూపర్. దెన్ ఇక్కడ ఇదిగోండి, ఇది కూడా నాకు డౌట్. ఇది కూడా నాకు ఫుల్ డౌట్ కొట్టింది. ఎందుకంటే ఈ క్వాలిటీ మన ఇండియాలో పెంచడం అయితే అసలు చాలా రేర్ అన్నమాట. రేర్ కాదు అసలు, నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు, ఏ షాప్లో చూడలేదు, అసలు ఎవరి దగ్గర ఈ క్వాలిటీ చెన్న అయితే చూడలేదు. ఓకే ఇది కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా, చూద్దాం చూద్దాం, ఐ డౌట్. ఓకే నెక్స్ట్ ఇంకో ట్యాంక్ బ్రో, మూత పెట్టు బ్రో. మూత లేకపోతే అది పక్కా దుంకేస్తాయి ఆ షార్క్స్ ఆ స్పీడ్కి. అండ్ చాలా చిన్న ట్యాంక్ షార్క్స్కి ఓకే, కొన్ని రోజులకి ఓకే, కానీ తర్వాత బ్రో ఇది ఓవర్ ఫీడింగ్. చూసుకో, ఏ ఫిష్ అయినా కూడా ఏ ఫుడ్ వేసినా 1-2 మినిట్స్లో ఫుడ్ అయిపోవాలి, ఇంకా ఎక్కువ ఉండకూడదు ట్యాంక్లో, అట్లా చూసుకోండి. ఓకే దెన్ నెక్స్ట్ ఇదైతే అసలు ఫుల్ ఓవర్ క్రౌడ్ బ్రో. అసలు ఆ జైంట్ గొరామి, ఆ ఒక్క జైంట్ గొరామికి కూడా ఈ ట్యాంక్ సరిపోదు, నువ్వు అన్ని ఫిషెస్ వేసేస్తావు. ఇది కూడా ఒకసారి చూసుకోండి, కొంచెం పెద్ద ట్యాంక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓవర్ క్రౌడ్ చేయొద్దు. నాకు తెలుసు ఆ ఫీలింగ్, కొనాలనిపిస్తుంది కంటిన్యూస్గా ఫిషెస్ని కొని వేసేయాలని అనిపిస్తుంది, కానీ అట్లా చెయ్యొద్దు. మీకు అట్లా చేయాలనిపిస్తే మాత్రం ఒక సపరేట్ ట్యాంక్ సెటప్ చేసుకొనే చేయండి. ఒకటే ట్యాంక్లో మాత్రం ఎక్కువ ఫిషెస్ వేయొద్దు. రీసెర్చ్ చేయండి, గూగుల్ని, చాట్ జీపీటీని వాడండి, వాటిని అడగండి వేయచ్చా లేదా, సరిపోద్దా లేదా అని చెప్పి, అవే మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తాయి మ్యాక్సిమం. ఓకే దెన్ ఓకే 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 దెన్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఉంది. వావ్, చాలా బాగుంది ఫ్లవర్, చాలా బాగుంది. కాకపోతే ట్యాంక్ సైజ్ అనేది ఓకే, మళ్ళీ ఓకే బ్రీడింగ్ ట్రై చేస్తున్నాడేమో బ్రో. బ్రీడింగ్ 2 మెయిల్సా, మెయిల్ ఫీమేల్, నా కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. నెక్స్ట్ పవర్ ఫిల్టర్ అది. ఓకే దెన్ టైటన్ అంట, ఎరవన పేరు టైటన్ పెట్టాడేమో మన బ్రో. దెన్ ఓకే ఇక్కడ పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి, ఏంజిల్స్ పోలార్ ప్యారెట్స్, అండ్ దెన్ ఇంకేవో 2 ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ హసీబ్రో కూడా పెట్టాడు అనమాట మనకి స్టోరీ. హసీబ్రో ట్యాంక్ కూడా అదిరిపోయింది, సూపర్, మస్తు స్పేషియస్గా చాలా ఫిషెస్ ఉన్నాయి. నైస్ ట్యాంక్, శాండ్ సెటప్తో, కాకపోతే వాటర్ కొంచెం తగ్గాయి బ్రో, ఫిల్ చేసుకో ఒకసారి. అండ్ దెన్ మనకి ఇంకొకరు పెట్టారు ఇందులో టబ్బులు, రకరకాల టబ్బుల్లో అన్ని ఫిషెస్ వేసేసాడు మనడైతే. అండ్ దెన్ ఇక్కడ ఇంకో ట్యాంక్ ఉంది, ఇందులో ఒక్కొక్క సిగ్లెట్ వెరైటీ వేసాడు బ్రో. ఇంకా ఎరవానా ఉంది, నైస్, ఇది కూడా బాగుంది. ఓకే దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా, హసీబ్ బ్రోది కూడా. ఇది కూడా నాకు నచ్చింది, ఈ ట్యాంక్ కూడా చాలా స్పేషియస్గా, ఫిషెస్ అన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ మనకి ఇంకొక ట్యాంక్. ఓకే 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 బ్రో, ఇదైతే అసలు 2 ఓవర్ క్రౌడ్ అనమాట. ఇంత క్రౌడ్ అస్సలు మంచిది కాదు, చూసుకోదు ఒకటి. దెన్ ఇక్కడ ఓకే సక్ చేస్తుంది బ్రో, ఆ ఫిల్ట్రేషన్ ఏదో సక్ చేస్తుంది, చూసుకో కొంచెం. ఆ ఫిషెస్ అంత ఫ్రీగా అయితే తిరగట్లేదు, అవి ఫుల్ స్ట్రెస్లో మూవ్ అవుతున్నాయి. ఓకే వావ్, బాగుంది. క్యాట్ ఫిషెస్, ఓకే ఇది కూడా బాగుంది, ఈ ట్యాంక్ కూడా బాగుంది. అండ్ దెన్ ఆస్కార్స్. ఓకే అండ్ దెన్ ఒక జైంట్ గొరామి అండ్ 2 ప్యారెట్స్. జైంట్ గొరామి చాలా పెద్దగా ఉంది, ప్యారెట్స్ ఏమి చిన్నగా ఉన్నాయి. జైంట్ గొరామీకి ఆ ట్యాంక్ సైజ్ చాలా చిన్నది బ్రో. ఓకే బెటర్ అని పెట్టాడు, ఇంకొంచెం పెద్ద స్పేస్ ఇవ్వడానికి ట్రై. నెక్స్ట్ బౌల్ అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఒక ఫ్లవర్ ఆన్. ఓకే ఇది బౌల్ బ్రో. ఇందులో వాటర్ ఫిల్ చేయొచ్చు కదా బ్రో, మరీ సగమే ఉన్నాయి, ఇంకొంచెం వాటర్ ఫిల్ చేస్తే ఇంకా బెటర్. అండ్ మధ్యలో బెటా ఫిష్ ఉంది, బెటా ఫిష్ని పెట్టద్దు మౌలీస్తో, మౌలీస్ పక్కా అటాక్ చేస్తాయి అనమాట బెటా ఫిష్ మీద. అండ్ దెన్ ప్యారెట్స్. ఓకే ఇది టెరారియం అంటారా అంటారు. ఓకే బ్రో ఇదైతే అసలు ఫుల్ అసలు వద్దనమాట ఇట్లా.
ఆ బౌల్‌లో గోల్డ్ ఫిషెస్ అనేవి అసల 100% బతకవు. గోల్డ్ ఫిష్‌కి పక్కాగా హీటర్, ఆక్సిజన్ అండ్ దెన్ ఒక ఫిల్టర్, స్పాంజ్ ఫిల్టర్ లేకపోతే ఏదన్నా ఒక మంచి ఫిల్టరేషన్ సిస్టమ్ అయితే ఉండాల్సిందే. వావ్! వావ్! ఇది బావుంది. కాకపోతే అగైన్ డౌట్. ఇది నిజమైన బ్రో సెటప్ చేసిన ట్యాంకా? లేకపోతే పెట్టేసాడా అన్నదొకటి చూసుకోవాలి. దీన్ని గూడా పక్కకు తీస్తున్నా షార్ట్ లిస్ట్ చేసి. ఫిష్ చాలా బావుంది కాబట్టి. అండ్ దెన్ ఇంకా ఇది ఓకే. 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 నైస్. ఒక ట్యాంక్, 2 ట్యాంక్, మూడో ట్యాంక్. మై గాడ్! ఎన్ని ట్యాంక్స్ బ్రో! నైస్. ఓకే. ఓకే. మళ్ళీ అయిందే అనమాట ఇది గూడా. ఇది మళ్ళీ మరైన్ ట్యాంక్ గూడా సెటప్ చేశాడు బ్రో అయితే. సూపర్! అది గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. చాలా ఉన్నాయి షార్ట్ లిస్ట్. ఇందులో ఇద్దరినే తీయడం అంటే అసలా నాకు చానా పెద్ద పనే పెట్టుకున్నాను. ఒకవేళ ఎవరైనా విన్ అవ్వకపోతే గూడా ఫీల్ అవ్వద్దు. స్పోర్టివ్‌గా తీసుకోండి. జస్ట్ గేమ్, ఒక నార్మల్ చిల్లాక్స్ గేమ్ అంతే. అసలు నిజం చెప్పాలంటే నా ఇంట్లో ట్యాంక్స్ ఎక్కడైనా కాంపిటీషన్‌లో పెడితే ఒకటి కూడా గెలవదు. హానెస్ట్‌గా చెప్పాలంటే నేను ఓన్లీ ఆ ఫిష్ ఎట్లా బతకాలి, అదేంది అన్నంత వరకే చూస్తా తప్ప, ఇప్పటి వరకైతే బ్యూటీకి పెద్ద విలువ ఇవ్వలేదు. కానీ ఇప్పటి నుంచి ఇస్తా. ఇప్పుడు త్వరలో సెటప్స్ చేయబోతున్నా. కొంచెం ఖర్చు పెట్టి కొంచెం నీట్‌గా సెటప్స్ చేయబోతున్నా ఒక్కొక్క ట్యాంక్. అప్పుడు అదిరిపోతదనమాట. ఓకే. ఫ్లవరాన్. ఓకే. నైస్. దెన్ ఇంకా ఫ్లవరాన్. ఇది ఓవర్ క్రౌడ్ అయింది. ఫ్లవరాన్. దెన్ షార్క్స్‌కి అసలు ప్లేస్ సరిపోలేదు. ఓకే. ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్ళిపోతాను. ఇక్కడ నచ్చితే ఆగుతాను. ఎందుకంటే మనకి టైం అసలు చాలా ఎక్కువైపోద్దనమాట. మళ్ళీ నేను ఆల్రెడీ ఇదే మళ్ళీ 2, 3 టేక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ అయింది వీడియో. సో, దానికోసం. ఓకే. ఇది బావుంది. ఈ సెటప్ బావుంది. వాటికి సూపర్ ఉంటదనమాట. ఈ సెటప్‌లో గానీ ఆ ఫిషెస్‌ని పెంచితే వాటికి నిజంగానే ఏదో పాండ్‌లో, లేక్‌లో ఉన్నట్టు అనిపిస్తది. కాబట్టి దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. లెట్స్ సీ హూ విన్స్. దెన్ ఇక్కడ గూడా ఒక అదిరిపోయే ట్యాంక్ ఉంది. వావ్! ఇది గూడా సూపర్ ఉందనమాట ఈ ట్యాంక్. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ నెక్స్ట్ బిఫోర్ వాటర్ చేంజ్. ఫాస్ట్‌గా ఆఫ్టర్ గూడా చూపిచ్చేయి బ్రో. అమ్మ బాబోయ్! బ్రో ఎడిటింగ్ అయితే అద్దర్ర కొట్టేసాడు. ఇది ఆఫ్టర్ వాటర్ చేంజ్. కాకపోతే చాలా క్రౌడీ ఉంది చూసుకో. గోల్డ్ ఫిషెస్‌ని వాటిల్ని పెట్టకూడదు. అది గూడా ఒకసారి చూసుకో. దెన్ ఇక్కడ గూడా ఏంజిల్స్ ఉన్నాయి. అసలు ఏం ఏంజిల్స్ బ్రో! అసలయి మన కంట్రీలో ఉంటే అసలు ఏంజిల్స్ అంత రెడ్‌గున్నాయి. ఓకే. నైస్. అండ్ దెన్ ఇది ఏంజిల్స్ ట్యాంక్ గూడా బావుంది. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. చూద్దాం కానీ అయన్నీ నిజమో కాదో. అంటే లైటింగ్ పెట్టి ఎడిటింగ్ చేసి గూడా అట్లా పెంచొచ్చు కలర్. లెట్స్ సీ. మళ్ళీ ఆ గోల్డ్ ఫిష్ ట్యాంక్. ఓకే. ఇక్కడ ప్యారెట్స్. వావ్! ఈ ట్యాంక్ గూడా బావుంది. ప్యారెట్, సెనగల్, ఒక అప్‌సైడ్ డౌన్ క్యాట్ ఫిష్ అండ్ జాగ్వార్ సిగ్లెట్ అది. వావ్! ఇది గూడా బావుంది. కొంచెం ఓవర్ క్రౌడ్ అయినట్టే అనిపిస్తుంది గానీ, ఇది గూడా చాలా ప్రిట్టీ ఉంది చూడ్డానికి కలర్‌ఫుల్‌గా. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్. దెన్ ఓకే. ఇది కూడా బావుంది. ఈ ట్యాంక్ గూడా బావుంది. కాకపోతే ఆఫ్రికన్ సిగ్లెట్స్, సౌత్ అమెరికన్ సిగ్లెట్స్ పెట్టకూడదు. అండ్ దెన్ ఒక బిగ్ జైంట్ గొరామీ. జైంట్ గొరామీస్ ఒక సూపర్ జైంట్ గొరామీ అండ్ ఆఫ్రికన్ సిగ్లెట్స్ పెట్టకూడదు నాకు తెలిసి. మళ్ళీ ట్యాంక్ సైజ్. ఓకే. ఇక్కడతో అయిపోయాయి. అండ్ దెన్ ఇవన్నమాట. ఓకే. సో, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే. లెట్స్ సీ. దెన్ మళ్ళీ గోల్డ్ ఫిష్‌లు అండ్ ఫ్లవరాన్‌కి వైట్ బ్యాక్‌గ్రౌండ్ ప్రిఫర్ చేయండి. చాలామంది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే వైట్ బ్యాక్‌గ్రౌండ్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనమాట. ఈ మిగతా బ్యాక్‌గ్రౌండ్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో దాని కలర్ ఎఫెక్ట్ పడతది. సో, అది ఇది కూడా బావుంది. ఈ ట్యాంక్ కూడా స్పేషియస్‌గా చాలా బావుంది. సో, దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఫ్లవరాన్. ఓకే. నైస్. అండ్ దెన్ ఇట్లా పెట్టొద్దు బ్రో. ఇది అంత పర్ఫెక్ట్ లేదు. ఓకే.
అండ్ అగైన్ పవర్ ఫిల్టర్ అండ్ దెన్ ఆ జైంట్ గొరామి. బ్రో అసలు ఆ ట్యాంక్ సైజ్ ఏంటి బ్రో? ఆ జైంట్ గొరామి ఏంటి? అసలు ఆ ట్యాంక్ సైజ్ ఏంటి బ్రో? ప్లీజ్ కొంచెం దానికి కొంచెం అది ఇట్లా కూడా తిరగగలగాలి. ఓన్లీ ఇట్లా ఇట్లా తిరగవు ఏ ఫిష్ కూడా. సో ఇట్లా ఇట్లా స్ట్రైట్ వర్టికల్గా ఉన్న ట్యాంక్స్ మాత్రం పక్కాగా అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇట్లా ఈ లెంత్ ఉండేలాగా చూసుకోండి. అండ్ దెన్ ఇంకా ఉన్నాయి ట్యాంక్స్. వావ్, ఇది కూడా బాగుందన్నమాట ట్యాంక్. అది హైడ్ అవ్వడానికి అలా పెట్టారు గోస్ట్ ఫిష్. ఓకే సూపర్, ఈ ట్యాంక్ కూడా బాగుంది. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. లెట్స్ గో. అండ్ దెన్ ఇక్కడ బొమ్మలు పెట్టేశాడు ఈ బ్రో. ఫిష్ ఏది బాయ్? చాలా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఫిష్ ఎక్కడ బాయ్? ఓకే ఓకే, అక్కడ ఉంది ఒక నీమో క్యాండీ బెటా ఫిష్ ఉంది. ఓకే నైస్. బెటా ఫిష్కి ఇంత సెటప్ ఇచ్చాడు కాబట్టి సూపర్ ఉంది కాబట్టి ఆ సెటప్ మొత్తం దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ లెట్స్ సీ, అట్లా పెట్టకూడదు. ఓకే 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 ఓకే, ఇక్కడ టర్టిల్ అండ్ అ క్యాట్ అండ్ దీస్ మెనీ ఫిషెస్ జస్ట్ హాఫ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంట బ్రో. వాటికి కొంచెం చూడు, ఆ పవర్ ఫిల్టర్ పెట్టి మళ్ళీ క్రే ఫిష్ కూడా వేస్తావు, అదంతా కరెక్ట్ కాదు. అండ్ దెన్ ఇక్కడ ఒక అలిగేటర్ గార్ ఉంది. అలిగేటర్ గార్ పక్కా ఆ ఆఫ్రికన్ సిగ్లెట్ని తినేస్తుంది, అంత పెద్దగా ఉంది అలిగేటర్ గార్. ఓకే, దెన్ ఇక్కడ ఇంకొక పాండ్, చిన్న పాండ్ సెటప్ ఉంది. నైస్. ఫ్రైస్ పూర్తి అట్లా సపరేట్ చేశాడు బ్రో. ఓకే వావ్, ఈ ప్లాంట్ సెటప్ ఇది కూడా అదిరిపోయింది అనమాట. ఇక్కడ ఫీమేల్ బెటాస్ ఉన్నాయి ఇందులో. వావ్ నైస్. సో ఇది కూడా ఒకటి షార్ట్ లిస్ట్ చేస్తున్నా. లెట్స్ వాంట్ వామ్మో, ఇంత ఓవర్ క్రౌడ్ వద్దు బ్రో, ఇంత ఓవర్ క్రౌడ్ అయితే అస్సలు వద్దు, చూసుకో. అండ్ దెన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ. ఓకే ఓకే, రవాణా ఉంది. ఓకే నైస్. అండ్ దెన్ 2 షార్క్స్, ఇది కూడా ఓవర్ క్రౌడ్ అయింది, చాలా చిన్న ట్యాంక్ వాటికి. అండ్ దెన్ ఇక్కడ డిస్కస్లు ఉన్నాయి. ఓకే లెట్స్ సీ, అవి డిస్కస్లు చిన్నవి అనుకుంటా, అంత వైబ్రెంట్గా లేవు, కాకపోతే బాగున్నాయి. ఓకే ఓకే, ప్రిటీ ట్యాంక్, కూల్. అండ్ దెన్ ఇక్కడ ఒక పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి, బ్రీడింగ్ చేస్తున్నాయి అనుకుంటా. అక్కడ లోపల ఎగ్స్ కనిపిస్తున్నాయి నాకు ఆ పాట్లో. ఓకే, ఇది ఓవర్ క్రౌడ్ అయింది, ఓవర్ క్రౌడ్, ఇది కూడా ఓవర్ క్రౌడ్ అయింది. లోడ్ అవుతుంది గాయస్. యా, ఇది ఓవర్ క్రౌడ్ అనమాట. అన్ని షార్క్స్ బ్రో, అన్ని షార్క్స్, అంత చిన్న ట్యాంక్. అవి చాలా హార్డీ కాబట్టి అవి ఉంటాయి మన దగ్గర చాలా రోజులు, ఎంత చిన్న ప్లేస్ ఇచ్చినా కానీ. అవి అది కాదనమాట, దాన్ని అట్లా పెంచే విధానం. కొంచెం పెద్ద ట్యాంక్ ఇవ్వాలి, మళ్ళీ ఇన్ని షార్క్స్ వేయద్దు, వాటికి సఫకేటింగ్ ఉంటుంది అనమాట, జైల్లో పెట్టినట్టే చెప్పాలంటే. ఓకే వా, ఇది కూడా బాగుంది ఈ ట్యాంక్. అండ్ దెన్ మ్యాక్సిమం అందరు కూడా చాలా ఇష్టంగానే సెటప్ చేసుకుంటున్నారు. అంటే అఫ్కోర్స్ చాలా నీట్గా ఆలోచించి ఎట్లా పెబల్స్ పెట్టాలి, ఎట్లా ఏం పెట్టాలి అని చూస్తేనే సెటప్ చేసుకుంటున్నారు. సూపర్. ఓకే ఓకే, బౌల్స్ అయితే అవాయిడ్ చేయండి. ఓకే యా. అండ్ దెన్ ఇక్కడ మరైన్ ట్యాంక్, ఇది బ్రోదో కాదో మాత్రం ఒకసారి చూడాలి. ట్యాంక్ అయితే చాలా బాగుంది, స్పేషియస్గా అదిరిపోయింది అనమాట. సారీ, దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్ నాకు అంత నచ్చలేదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కాకపోతే ఓకే. మరైన్ ట్యాంక్ అంత పెద్దది అయితే ఓకే, కాకపోతే నేను ఇంకా లాస్ట్లో విన్నర్ని చూసేటప్పుడు మాత్రం ఒకసారి వీడియో కాల్ చేసే చూద్దాం. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక మరైన్ ట్యాంక్ ఉంది. ఓకే నైస్ నైస్. అండ్ దెన్ మధ్యలో అక్కడ నాకు రోసీ బాబ్స్లా కనిపిస్తున్నాయి. రోసీ బాబ్స్ని మరైన్ ట్యాంక్స్లో వేయచ్చో లేదో. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక ట్యాంక్ ఉంది. నైస్. అండ్ దెన్ ఓకే 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 ఓకే, కొంచెం స్పీడ్ పెంచుతున్నా గైస్. నాకు ఏదన్నా బాగా నచ్చి వావ్ సూపర్ అనిపిస్తే ఆపుతాను, ఏమనుకోవద్దు మీ ట్యాంక్ గురించి మాట్లాడట్లేదని చెప్పి, అర్థం చేసుకోవాలి మీరు. ఓకే వావ్, ఇక్కడ ఒక చెన్నా ఉంది, కాకపోతే చెన్నాకి మ్యాక్సిమం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్ చేయండి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో దాని కలర్స్ ఇంకా వైబ్రెంట్గా ఉంటే అది కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది అనమాట. వర్కౌట్ అయింది. ఓకే ఓకే ఓకే
ఓకే. ఇక్కడ లిమిట్ దాటేసామని జెప్పాను. ఎందుకంటే కంటిన్యూస్‌గా స్టోరీస్ పెడతానే ఉన్నా గదా! ఇన్‌స్టాగ్రామ్ వాడికి అరే ఎవడ్రా ఈడు బాట్‌నేయాలా అని జెప్పి ఆపేసాడనమాట కొంతసేపు. ఎక్కువ సేపు గాదు. జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ఆపేసాడు. తర్వాత మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ వచ్చాయి. సో, ఎవరెవరు పెట్టారని జెప్పి నేను మళ్ళీ చూసి అందరిని మళ్ళీ యాడ్ చేసుకుంటా ఎళ్ళాననమాట. ఇది జూడండి అసలు అద్దిరిపోయింది ట్యాంక్. ఇదైతే నాకు చాలా నచ్చింది. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. ట్యాంక్ చాలా స్పేషియస్‌గుంది. అంటే ప్రస్తుతానికి వాటికి సైజెస్‌కి చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ చాలా ప్రిటీ ఉందనమాట ట్యాంక్ గూడా కలర్‌ఫుల్‌గా. వావ్! సో, దీన్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ నెక్స్ట్ ఓకే. ఒక చిన్న ట్యాంక్. ఓకే. 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 హ్మ్. ఓకే. ఇది ఇంకో ట్యాంక్ వచ్చింది. కాకపోతే పవర్ ఫిల్టర్ పెట్టారు. ఆ పవర్ ఫిల్టర్‌ని ప్లీజ్ అవాయిడ్ చేయండి. దాని దగ్గరికెళ్ళంగానే అది సక్ చేస్తా ఉంటది. వాటికి నిద్ర లేకుండా చేస్తదది. ఓకే. అండ్ దెన్ డిస్కస్ ట్యాంక్. ఓకే. ఆ ప్లాంట్స్ మంచిగా ఆక్వాస్కేపింగ్ చేసి డిస్కస్‌లని ఏసారనమాట. కొంచెం చిన్న సైజ్ వేశారు. ఇది బావుంది. దీన్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ మళ్ళీ డిస్కస్‌లొచ్చాయి. ఓకే. నైస్. హ్మ్. ఓకే. ఓకే. ఈ 2 ఫ్లవరాన్స్ ఉన్నాయి. అది బ్రీడింగ్‌కా లేకపోతే ఎందుకో తెలియదు గానీ, ఒక్క ట్యాంక్ సరిపోయేది ఫ్లవరాన్స్‌కి. 2 ట్యాంక్స్‌లో 2 ఫ్లవరాన్స్ కంటే గూడా. ఓకే. వావ్! ఈ ట్యాంక్ గూడా బావుంది. చాలా స్పేషియస్‌గుంది. అండ్ దెన్ చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సూపర్. నైస్. ఇంకో ట్యాంక్ గూడా ఉంది. దెన్ ఈ ట్యాంక్‌లో ఏమో ఎరవానా ఏసాడు బ్రో. ఓకే. సూపర్. ఆక్వామానన్ ఛానల్. ఓకే. దీన్ని గూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. దెన్ ఇక్కడ ఓకే. దెన్ ఆఫ్రికన్ సిగ్లెట్స్ ట్యాంక్. నైస్. మధ్యలో రెడ్ జ్యువెల్ సిగ్లెట్ గూడా ఏసాడు బ్రో. ఆటిల్ని ఆఫ్రికన్ సిగ్లెట్స్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఆ 2 మిక్స్ చేస్తే 2 కొట్టుకునే ఛాన్స్ ఉందనమాట. దెన్ ఇక్కడ గూడా బ్యూటిఫుల్ ట్యాంక్ ఉంది. కాకపోతే ఓవర్ క్రౌడ్ అయింది. అది చాలా ఓవర్ క్రౌడ్ అయినట్టు బ్రో. అండ్ దెన్ ఆ పవర్ ఫిల్టర్ కంటిన్యూస్‌గా సక్ చేస్తుంది చూసుకో. దెన్ డిస్కస్‌లు ఓకే. 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 ఓవర్ క్రౌడ్. ఓకే. హ్యాండ్ ఫీడింగ్ చేస్తున్నాడు బ్రో అయితే సూపర్. దెన్ వావ్! పర్ఫెక్ట్. అదిరిపోయిందనమాట. అసలేం హడావిడి లేదు. సింపుల్ ప్లెయిన్ ట్యాంక్. అదిరిపోయింది ట్యాంక్ సెటప్. అండ్ దెన్ ఈ ఆస్కార్స్ మంచిగా నీట్‌గా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎక్కువ హడావిడి లేకుండా ఒకటే టైప్ ఆఫ్ ఆస్కార్స్ ఏసాడు. ఒక 5 ఆస్కార్స్. ఇది బావుంది. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ ఓకే. ఒక బ్యూటిఫుల్ బెటా ఫిష్. ఓకే. వావ్! ఇక్కడ ఒక ఎస్ఆర్ఎం ఫ్లవరాన్ ఉంది. ఇది కూడా బాగుంది. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. మీటార్ తార్ అంట. నైస్. హెడ్ కొంచెం ఇక్కడ ప్రాబ్లమా లేకపోతే గ్రూమింగ్‌లో ఏదన్నా చూసుకోవాలి. అది మూవ్‌మెంట్ కూడా కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఇస్తుంది. చూసుకో బ్రో. ఎస్ఆర్ఎం అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా! చాలా కాస్ట్లీ ఫ్లవరాన్ అది. దెన్ ఓవర్ క్రౌడ్. ఓకే. ఇక్కడ ఓకే. నైస్. ఒక ప్లెయిన్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక మంచి సెటప్ చేశాడనమాట ఎరోవానాకి. ఓకే. సూపర్. అట్లా ఆక్సిజన్ పెట్టి ఉంచాడు. ఓకే. అలా 1 అవర్‌కి ఒకసారి అది వేసుకుంటే సరిపోతది. రోజుకి ఒక 1, 2 అవర్స్ వేస్తే చాలు ఆ పవర్ ఫిల్టర్. ఓకే. ఇది కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ ఓకే. అండ్ దెన్ మళ్ళీ వచ్చింది ఎస్ఆర్ఎం. ఓకే. ఈ ట్యాంక్ కూడా ప్రిటీ ఉంది. కాకపోతే నాకు అసలు ట్యాంక్ కనిపించట్లేదు. ఓకే. ఇది కూడా బాగుంది. దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. చాలా షార్ట్ లిస్ట్‌లు అవుతున్నాయి. కాకపోతే ఇది పవర్ ఫిల్టర్ ఉంది కదా! అదొక్కటి చూసుకుంటే అయిపోయేది. అండ్ దెన్ పవర్ ఫిల్టర్ నేను ఎవరెవరికైతే పవర్ ఫిల్టర్ అని చెప్పి చెప్తున్నానో, పాయింట్ ఔట్ చేస్తున్నానో వాళ్ళు ప్లీజ్ పవర్ ఫిల్టర్‌ని తీసేసి ఒక స్పాంజ్ ఫిల్టర్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. యాహ్! సో, అయిపోయారనమాట మన 362 ఆక్వామాన్. 362 అని నేనేదో రఫ్‌గా కౌంట్ చేశాను. అసలు ఎన్ని అక్వేరియంస్ కవర్ చేశానో మీరు కరెక్ట్‌గా గెస్ చేసి కింద కామెంట్ చేయండి. సో, అదనమాట. సో, ఇప్పుడు ఈ షార్ట్ లిస్ట్ అయ్యారు కదా! వీళ్ళల్లో ఏది పర్ఫెక్ట్ అనేది డిసైడ్ చేద్దాం. అది మ్యాటర్. అసలు ఇంతసేపు 39 మినిట్స్ అయింది. వామ్మో! ఓకే. ఇప్పుడు వీళ్ళల్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని తీసి వీళ్ళిద్దరికీ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాననమాట. గిఫ్ట్స్ ఏంటన్నది కూడా తెలిసిపోతుంది మీకు లాస్ట్ వరకు. ఓకే. అండ్ దెన్ ఒకళ్ళని ర్యాండమ్‌గా తీస్తా అన్నా కదా! సో, అందరి దగ్గర అక్వేరియంస్ ఉండవు మనల్ని చూసే వాళ్ళల్లో.
సో వాళ్ళ కోసం ఆ షార్ట్లోనే ఎవరు కామెంట్ పెడతారో వాళ్ళని తీస్తా అని చెప్పాను కదా. సో వాళ్ళని ఒకరిని ర్యాండమ్గా సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ ఇది చూద్దాం. అసలు ర్యాండమ్గా ఎట్లా సెలెక్ట్ చేయాలన్నది కూడా చూద్దాం. ఓకే, చెప్తా ఇప్పుడు. సో అక్వామ్యాన్ కష్టపడి ఇద్దరినైతే ఫిల్టర్ చేశాను అనమాట షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళల్లో. ఇద్దరు విన్నర్స్ని ఇప్పుడు చెప్పబోతున్నాను ఎవరని. అయితే అన్ని అక్వేరియంస్ బాగున్నాయి అనమాట. నేను షార్ట్ లిస్ట్ చేశానంటేనే దాని అర్థం నాకు అన్నీ నచ్చాయని. షార్ట్ లిస్ట్ చెయ్యనివి కూడా నాకు కొన్ని బాగా నచ్చాయి, కానీ ఇద్దరినే విన్నర్గా ప్రకటిస్తానన్నాను కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేశాను అతి కష్టం మీద. సో ఎవరన్నా సెలెక్ట్ కాలేదు అనుకుంటే ఏం బాధపడకండి, జస్ట్ స్పోర్టివ్గా తీసుకోండి. దిస్ ఈజ్ జస్ట్ రిలాక్స్ గేమ్ అంతే. సో ఇప్పుడు విన్నర్ ఎవరంటే ఫస్ట్ సెకండ్ ఎవరో చెప్తా. సో సెకండ్ వచ్చింది ఎవరంటే ట్యాంక్ టైల్స్ విత్ హరి అంట. ఆఫ్రికన్ సిగ్లెట్స్ ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్కి నాకు బాగా నచ్చింది అనమాట ఆ ట్యాంక్. సో ఆయన మన సెకండ్ విన్నర్. అండ్ ఫస్ట్ విన్నర్ వచ్చేసి లైఫ్ ఆఫ్ మినీస్ అంట. ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు చెప్తున్నా, వాళ్ళు అవే పెట్టుకున్నారు కాబట్టి లైఫ్ ఆఫ్ మినీస్. ఆయన ఫస్ట్ విన్నర్ అనమాట. ఆ ఆస్కార్స్తో హడావిడి లేకుండా జస్ట్ 5 ఆస్కార్స్, పీస్ఫుల్ ట్యాంక్, అసలు అదిరిపోయింది అనమాట అది చూడ్డానికి. సో వీళ్ళిద్దరే ఇప్పుడు గెలిచారనమాట. సో గిఫ్ట్స్ అన్నా కదా, మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇవే అనమాట, 3 వాచెస్. సో ఒకటేమో ఇది టైమెక్స్ వాచ్, ఇది నాకు బాగా నచ్చింది. సో ఇదొక వాచ్ సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ ఇదొకటి కార్లింగ్టన్ బ్రాండ్ నుంచి ఇదొకటి, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఇదొకటి ఫాస్ట్ ట్రాక్ నుంచి ఇదొక మెటల్ వాచ్. ఈ 3 వాచెస్ నేను సెలెక్ట్ చేశాను అనమాట. సో ఈ 3 వాచెస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాచ్ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళ చేతిలో వేసుకున్నప్పుడు ఆ వీడియో కూడా ఒక షార్ట్ కానీ ఒక చిన్న వీడియో కానీ చేసి పెడతాను. సో ఇప్పుడు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళకైతే ఇది ఇచ్చేస్తాను. అండ్ థర్డ్ విన్నర్ ఎవరంటే చెప్పా కదా అప్పుడు, అదే షార్ట్ కింద నేను ఏదైతే కాంపిటీషన్ అన్నానో ఆ షార్ట్ కింద ఎవరైతే మనకి కామెంట్ పెడతారో అందులో నుంచి ర్యాండమ్గా ఒకళ్ళని తీసి వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పా కదా. సో ఇప్పుడు తీద్దాం మనం. సో ఇదే అనమాట షార్ట్. ఇదిగోండి, దగ్గరగా 2300 మంది దాకా కమెంట్ చేశారు. అసలు సూపర్, అసలు ఇంతమంది కమెంట్ చేశారు. అందరు కంగ్రాట్స్ ఫర్ 150K ఫ్యామిలీ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. 150K స్పెషల్ వీడియోనే ఇది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. అయితే ఇప్పుడు వీళ్ళల్లో ఒకళ్ళని తీద్దాం రండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియోది లింక్ కాపీ చేసుకున్నాను. సో ఇది ర్యాండమ్ యూట్యూబ్ కామెంట్ పిక్కర్ అనమాట. ఈ వెబ్సైట్లో మన యూట్యూబ్ లింక్ పెడితే ఇదే ర్యాండమ్గా ఒక కామెంట్ని తీసి మనకి ఇచ్చేస్తుంది. రండి ఎవరో చూద్దాం. సో పిక్కర్ ర్యాండమ్ కామెంట్ నొక్కుతున్నా, చూద్దాం ఎవరో. 2300 కామెంట్స్లో అది ఒక్క కామెంట్ని తీసుకుంటుంది. ఎవరో చూద్దాం రండి. సో ఈయన అనమాట, మౌలి చిట్టి అంట. సో చలో ఇతనికి రిప్లై ఇస్తాను. మీ అక్వామ్యాన్ నమస్తే రిప్లై ఇస్తున్నాను చూడండి. ఇదిగోండి, బ్రో యువర్ థర్డ్ విన్నర్. సో ఇతన్ని రీచ్ అవ్వడానికి ఇన్స్టా ఐడి అడుగుతున్నాను. ప్లీజ్ గివ్ మీ యువర్ ఇన్స్టా ఐడి. సో యూట్యూబ్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉంటే ఇతనికి వెళ్తుంది అనమాట నోటిఫికేషన్, నేను రిప్లై ఇచ్చానని చెప్పి. సో నా కింద రిప్లై ఇస్తే నేను చూసుకుంటాను అనమాట. నేను చూసుకొని దాన్ని ఏమంటారు, ఆ ఇన్స్టా ఐడి నుంచి మెసేజ్ చేసి ఒక వాచ్ అనేది ఇస్తాను అనమాట. సో అది పిన్ చేసి పెడుతున్నాను ఈ వీడియోకి. సో ఈ వీడియో చూస్తుంటే ఒకవేళ మౌలి చిట్టి ఇన్స్టా ఐడి అనేది అయితే ఒక్క సెకండ్ ఆగరా, అంతే. సో మౌలి చిట్టి ఆయన జస్ట్ రెస్పాండ్ అవ్వండి, అదనమాట మ్యాటర్. సో అదనమాట గేమ్ అయితే చాలా ఫన్గానే అయ్యింది చెప్పాలంటే. కాకపోతే అంతమంది కాంపిటీషన్కి వచ్చారు కాబట్టి నాకు దూల తీరిపోయింది అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా పెట్టి అసలు చెప్పాలంటే అంతసేపు ఫోన్లో 24 అవర్స్ ఫోన్లోనే కూర్చొని మొత్తం అవన్నీ రీమెన్షన్లు చేస్తా కూర్చున్నాను అనమాట. సో అది మ్యాటర్. కాంపిటీషన్ మిస్ అయితే ఒకవేళ మళ్ళీ ఆడదాం, ఇలానే పెడతా ఉందాం. ఈసారి 250Kకో 300Kకో మళ్ళీ ప్లాన్ చేద్దాం, మళ్ళీ పెడదాం తప్పకుండా. అదనమాట మ్యాటర్.
సో అది ఇట్లాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా వస్తూ ఉంటాయి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. సో ప్లీజ్ ఇక్కడ దాకా వీడియో చూస్తే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మన స్టైల్లో ఎండ్ చేద్దాం. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.